వన్ ఇండియా ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన గుణదల మేరీమాత సన్నిధిలో ఈరోజు మనం ఉన్నాం. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతాయి, ఈ స్థలానికి ఇంత ప్రాచుర్యం ఎలా వచ్చింది అనే విషయాలు ఈరోజు మనకు వివరించడానికి ఫాదర్ జయరాజ్ గారు మనతో ఉన్నారు. ఫాదర్, ముందుగా మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. వన్ ఇండియా ప్రేక్షక మహాశయులందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుని యొక్క దీవెనలు శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాము. ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో గుణదల లూర్ధమాత పుణ్యక్షేత్రం అనేది సౌత్ ఇండియాలోనే చాలా ప్రసిద్ధికి చెందినది. సౌత్ ఇండియాలో మనకి వెలాంగిణిలో ఆరోగ్యమాతగా మరి తల్లి అక్కడ అనేక మందికి దర్శనాలు కానివ్వండి, స్వస్థతలు కానీ అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రభు అయినటువంటి యేసు ద్వారా. ఈ మన గుణదల అనగా విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం అనేది ఏర్పడి ఇప్పటికి 101 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలలో ముఖ్యంగా ఇక్కడ ఈ మిషనరీ సంస్థల ద్వారా స్వతంత్రానికి మునుపు, భారతదేశానికి స్వతంత్రం రాకమునుపు ఏర్పాటు చేయబడినటువంటి విద్యా సంస్థల ద్వారా అనేక మందికి విద్యను నేర్పడం అనేది జరిగింది. అనేక కుటుంబాల వారు అటు పేదవారై ఉండొచ్చు, ఆ రోజుల్లో కొంచెం చదువు పాఠశాలలు తక్కువ గనక అన్ని వర్గాల వారు కూడా చదువుకుని ఇప్పుడు 3-4 తరాల వరకు చక్కగా సంతోషానందాలతో గడుపుతూ ఉన్నారు. ఆ రోజుల్లో ఆధ్యాత్మికంగా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు దేవుని చెంతకు, దేవునికి దీవెనలు ఎదగాలన్నటువంటి సంకల్పంతో ఆ రోజుల్లో ఈ కొండ మధ్య భాగాన ఉన్నటువంటి గుహలో మరియ తల్లి వారు చేస్తున్నటువంటి యొక్క సాంఘికపరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పడ్డారనేటువంటిది వారి యొక్క దృఢమైన విశ్వాసం. ఇటలీ దేశాన్ని నుంచి వచ్చి చాలామంది ఫాదర్స్, సిస్టర్స్ వాళ్ళందరూ కూడా పనిచేసి ఉన్నారు. ఆ తదుపరి మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఏ ప్రభుత్వాలైనా సరే చక్కటి మనకు సహాయ సహకారం అందిస్తూ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎంతో మాకు అందరికి కూడా దోహదపడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు చాలామంది వస్తూ ఉన్నారు. వారందరూ కూడా క్రైస్తవులు కాదు. ఎక్కువ శాతం నేను గమనించాను, ఇక్కడ క్రైస్తవేతరులు వస్తున్నారు. దానికి గల ఏకైక కారణం ఏమిటంటే వారికి ఒకలాంటి ప్రేరణ కలగటం వలన నేను లేదా మేము అనగా నేను కానీ మా కుటుంబం కానీ ఈ గుణదల లూర్ధమాత పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు, దర్శించుకున్నప్పుడు మాకు ఒకలాంటి ప్రశాంతత మా యొక్క హృదయాలు ఏర్పడుతూ ఉన్నది. ఆ ప్రశాంతత మనసుతో మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మేము అడిగినవి ఆ మరియ తల్లి తన కుమారుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా మాకందరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నారనేటువంటి గొప్ప విశ్వాసాన్ని చాటుతూ ఉన్నారు. కనుక ఈ విధంగా అందరూ కూడా వచ్చి వెళుతూ ఉన్నారంటే మనకు తెలియనటువంటి అనుభూతిని వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఆ కొత్త అనుభూతితో వెళుతూ ఉన్నారు. అందుచేతనే ఈ పుణ్యక్షేత్రం ఇంకా ముందుకు వెళుతూ ఉన్నది. ఇంకా వెళ్ళాలని చెప్పి మేమందరం కూడా కోరుతూ ఉన్నాం, కాంక్షిస్తూ ఉన్నాం. ఫాదర్, ఇక్కడ మీరు చెప్పినట్లు భిన్నత్వంలో ఏకత్వమే మన భారతదేశం. అయితే మీరు చెప్పినట్టు క్రైస్తవేతరులు ఎక్కువ మంది వస్తున్నారు. మేము కూడా చూసాం. కొబ్బరికాయలు కొట్టే సంస్కృతి ఇక్కడ ఎక్కడ మనం సౌత్లో మనం చూడలేదు. కానీ ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారు. అది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అది నాకు తెలియదండి. నేను చిన్నప్పటి నుంచి, నాకు ఇప్పుడు 70 సంవత్సరాల పైన అండి. నేను చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాను. వచ్చే దగ్గర నుంచి అప్పటి నుంచి కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు, కొవ్వొత్తులు వెలిగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. కనుక
ఏ దేశంలో ఏ విశ్వాసంలో ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఆ దేశానికి సంబంధించిన సంస్కృతిని మనం ఆపాదించుకుంటాం. కనుక నేను ఈ యొక్క మతాన్ని అవలంబిస్తున్నాను కనుక, నా యొక్క విశ్వాసాన్ని నేను జీవిస్తున్నాను కనుక నేను నా సంస్కృతికి దూరంగా ఉంటాననేది అది కాదది. ఇప్పుడు ఓ పెండ్లి సమయంలో చక్కగా స్త్రీకి బొట్టు, కాటుక పెడతారు. అది స్త్రీకి అలంకరణ, గాజులు ఇవన్నీ కూడా. అది పెట్టుకోకూడదు అని అంటే ఎవరైనా తప్పది. ఎంచేతనంటే మన భారత స్త్రీకి అది ముచ్చటది. కనుక ఇవన్నీ కూడా ఏ దేశం వెళ్ళినా అక్కడ ఉన్న సంస్కృతిని దాన్ని అన్వయించుకుని ముందుకెళ్తూ ఉంటారండి. కనుక అదే ఇక్కడ జరుగుతుంది కనుక చాలా గొప్పగా మనందరం కూడా భావిస్తున్నాం. అదే ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచింది మనం చూడగానే. అయితే ఇక్కడ క్రిస్మస్ వేడుకల సందర్భం కాకుండా ఇంకోటి మేరీమాత ఉత్సవాలను కూడా మీరు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎంతమంది వస్తారు? ఇప్పుడు క్రిస్మస్ సమయంలో ఎంతమంది వస్తారు? క్రిస్మస్ సమ్మేళనానికి ఏంటంటే అందరికీ సెలవులు కనుక ఎవరి ఊర్లో వాళ్ళు పండుగలు చేసుకుంటూ ఉంటారు. మనకి ఇక్కడ ఇది విజయవాడలో సిటీలో ఉంది కనుక ఈ పుణ్యక్షేత్రానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కానీ గుణదలమాత ఆ యొక్క తిరునాళ్ళు అంటాం, లేకపోతే వేడుకలు అంటాం, ఆ యొక్క మహోత్సవానికి వేలాది మంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫిబ్రవరి 9, 10, 11 తారీఖుల్లో 10వ తారీఖు ముఖ్యంగా, తర్వాత 11 సాయంత్రం వరకు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఆ సందర్భంలో మాకు ప్రభుత్వ పరంగా చాలా సహకారం అందిస్తున్నారు. వాళ్ళకి మేము ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఇంకా అధికంగా చేస్తారని మాకు చాలా నమ్మకం ఉన్నది. కనుక వచ్చేటువంటి భక్తులకు ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఎలాంటి కూడా ఇబ్బంది జరగలేదు. ఇవన్నీ కూడా వారందరూ కూడా ఒక విశ్వాసంలో వారు దృఢంగా ఉండడానికి తోడ్పడుతూ ఉన్నవి. కనుక క్రిస్మస్ పండుగ అనేది అన్ని చోట్ల అందరూ చేసుకుంటారు కనుక వచ్చేటువంటి విశ్వాసులు తక్కువ మంది ఉంటారు. యాత్రికులు గుణదల పండుగ అప్పుడు చాలామంది వస్తుంటారు. సంవత్సరంలో హాలిడేస్ వచ్చినప్పుడు, సండేస్ వచ్చినప్పుడు, సెకండ్ సాటర్డే సండే వచ్చినప్పుడు కొంతమంది ఎక్కువ మంది వస్తారు. రాత్రులు వచ్చి కూడా ఇక్కడ నిద్రపోయి వెళ్తూ ఉంటారు తెల్లారు. సరే, వెనక కొత్త భవనాల నిర్మాణం జరుగుతుంది. వాటికి ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి? అవి ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి? అటు గురించి నేను చెప్పలేనండి. ఓకే. వాస్తవం ఏంటంటే నేను ఇక్కడ ఉండే నిర్మాణం చూసుకుంటున్నాను. కానీ మా పీఠాధిపతులు ఘనత వహించినటువంటి జోసెఫ్ రాజారావు గారు అనగా మా పీఠాధిపతులు వారి యొక్క కౌన్సిల్ సభ్యులతో కలిసి ఆ యొక్క ఎప్పుడు ఓపెనింగ్ అనేది ఆలోచిస్తారు. ఇది ఇంకా చాలా లోన జరగవలసిన పనులు చాలా ఉన్నాయి కనుక ఇంటీరియర్ డెకరేషన్స్ దానికి కొంచెం సమయం పడుతుంది. తప్పనిసరిగా మీలాంటి వారిని పిలిచి పేపరు ఇవన్నీ కూడా ఇస్తాం. ఆ సమయంలో మీకు తెలియజేస్తాం కూడా. చివరిగా క్రిస్మస్ సందర్భంగా వన్ ఇండియా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం? వన్ ఇండియా ప్రేక్షకులకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మొట్టమొదటిగా మనం భారతీయులు, అది ఎవరు కూడా మర్చిపోకూడదు. నేను మర్చిపోకూడదు, టీవీలో మీరు చూస్తున్నారు ఇప్పుడు, మీరు మర్చిపోకూడదు. నా యొక్క విశ్వాసాన్ని నేను వ్యక్తపరచుకోవచ్చు, నా యొక్క మతభావాలను నేను నాలో ఉంచుకుంటాను, కానీ ఇతరులను మనం ఆపాదించకూడదు. కనుక మన దేశం మహాత్మా గాంధీజీ గారు ఏమన్నారు? ఆయన శాంతి కోసం పోరాడారు. కనుక ఆ శాంతి బాటలు నడవాలి. యేసుప్రభు ఏమన్నారు? ఓ చెంపను కొడితే రెండో చెంపను చూపటం. కనుక అలాంటి మనస్తత్వంతో మనం వెళ్ళినప్పుడు ఎవరు క్రైస్తవుల, ఎవరు ఇంకే మతమా అనేది కాకుండా ఎవరి విశ్వాసంలో వారు ఉండేటట్లు మనందరం కూడా ప్రోత్సహించాలి. కనుక శాంతి సమాధానాలు మీ కుటుంబాలలో, మీలో, మనందరిలో కూడా వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, దేవునికి దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను.